హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. రాజు ఇంటికి వచ్చిన తరువాత గదిలో బాధపడుతూ కూర్చొని ఉంటాడు. రాజు తమ్ముడు రాజు దగ్గరికి వచ్చి, వదిన చాలా మంచిది, వదిన అందరికీ బాగా నచ్చింది, వదినను ఇక్కడికి తీసుకొని రా అని అంటాడు. ఇంకా తర్వాత అపర్ణాదేవి రాజుకి ఫోన్ చేస్తుంది. నువ్వు వచ్చాకే ఇందు జీవితం బాగుపడింది, ఇందు జీవితంలో వెలుగులు నింపేది నువ్వే, అందుకే నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగిరా అని రాజుతో చెప్తుంది అపర్ణాదేవి. ఇక రాజు ఆలోచనలో పడతాడు. ఇంకా అపర్ణాదేవి ఇందుతో ఇలా అంటుంది, నువ్వు నీ భర్తతో నిలబడి మీ అత్తయ్య మామయ్య మనసు మారేలా చెయ్యాలి, నీ మీద నమ్మకం కలిగేలా చెయ్యాలి, నీకు నీ భర్త తోడు అవసరం అని చెప్తుంది అపర్ణాదేవి. తర్వాత రాజు లక్కీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఫుల్లుగా తాగి ఎంజాయ్ చేద్దాం, మనం ఇలా కలిసి తాగి ఎన్ని రోజులైందో చెప్పు అంటాడు లక్కీ. రే, నాకు తాగాలి అనిపించటం లేదు అంటున్నాను కదా అంటాడు రాజు. వదిలేసి వచ్చినది నీ నిజమైన భార్యని కాదు కదా, నువ్వు ఆ ఇందుని ప్రేమించావా అని అడుగుతాడు లక్కీ. అది విని షాకింగ్గా చూస్తాడు రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.